అందరికీ నమస్కారం. నేను సుధాని. కొన్ని సంప్రదాయంగా పాటించాలి అని మన పెద్దలు ఎందుకు పెట్టారు అని ఆలోచించిన అవసరం లేకుండా పాటించేయొచ్చు. వాటిలో శీతాకాలం కంద, బచ్చలి తినాలి అన్నది ఒకటి. ఎందుకంటే శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్, కీళ్లవాతం తగ్గిస్తుంది. ఒమేగా 3 ఉండే బచ్చలి ఆకు వల్ల మెదడుకి, నరాలకి శక్తి వస్తుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. కందలో ఉండే ఫైబర్ వల్ల గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం ఎర్రది గాని, తెల్లది గాని ఒక అర కేజీ కందగడ్డ తీసుకొని బాగా కడిగి చెక్కు తీసుకోవాలి. కంద చెక్కు తీసేటప్పుడు చేతులకు దురద పుట్టకుండా కాస్త నూనె, ఉప్పు కలిపి రాసుకొని చెక్కు తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. అలానే ఇది మొక్క బచ్చలి 2 కట్టలు తీసుకొని బాగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. దీనిలో పులుపు కోసం అవకాశం ఉంటే చింతకాయలు వాడుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. లేదంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. చింతకాయలైతే పచ్చివి 300 గ్రాములు తీసుకొని బాగా కడిగి ములిగేలాగా నీళ్లు పోసి 1-2 నిమిషాలు ఉడికిస్తే మెత్తబడి ఇలా ఉడుకుతాయి. వీటిని చల్లారాక పులుసు పిండుకోవాలి. అలాగే కంద ఇంత పెద్ద ముక్కలుగా కోసుకొని ఉడికించడానికి గిన్నెలో వేసుకొని తరిగిన బచ్చలాకు కూడా అందులోనే వేసేసి 1 టీ స్పూన్ ఉప్పు, కాస్త పసుపు, సగం ములిగేలాగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికేటప్పటికి ఆకుల్లో నీళ్లు కూడా వచ్చి మరింత నీళ్ళు వస్తాయి. కందని మరీ మెత్తగా ఉడికిపోయేలా చేయకుండా కాస్త ముక్కలుగా ఉంచుకుంటేనే బాగుంటుంది. నాకు 10 నిమిషాలు పట్టింది. లేదా మీకు టైం లేకపోతే ఒక్క విజిల్తో కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు బాగా ఉడికిన వీటిని నీళ్లలోంచి తీసేసి కచ్చా పచ్చాగా పప్పు గుత్తితోనో గరిటెతోనో మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త వేగాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించి 4 ఎండుమిర్చి, 7-8 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ తినేవాళ్ళైతే ఉల్లిపాయ కూడా చీరికలుగా కోసి వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఇంగు జల్లి మెదుపుకున్న కంద ముద్ద వేసి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేపనవసరం లేదు. కాస్త వేగాక పిండుకున్న చింతకాయ పులుసు వేసుకొని ఒకసారి బాగా కలిపి మిగిలిపోయిన ఉడికించిన నీళ్లు కూడా వేసేసి ఇంకొక నిమిషం పాటు కలిపి 5 నిమిషాలు నిదానంగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్పు సరిచూసుకొని ఆఖరున అర టీ స్పూన్ మెంతిపిండి, అర టీ స్పూన్ ఆవపిండి వేసుకొని కొత్తిమీర జలుపుకొని కలుపుకొని దించేసుకోవడమే. మెంతిపిండి వద్దనుకుంటే ఉత్తిగా ఆవపిండి మాత్రమే వేసుకొని కూడా వండుకోవచ్చు. అంతేనండి, కంద, బచ్చలి, చింతకాయ పులుపుతో అద్భుతమైన రుచితో రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.